అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి బయటపడడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి మన పెద్దలు ఎన్నో మార్గాలను సూచించారు. అందులో ఒకటి గోసేవ. గోవు నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఎంతో విలువైనది. పాలు కావచ్చు, గోమూత్రం, పేడ, ఇలా మన జీవితంలో ఎన్నో ఉపయోగాలను ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు మహిళా రైతు గుంటుపల్లి కృష్ణవేణి గారు ఉన్నారు. ఆవిడ ప్రకృతి వ్యవసాయంలో 80 గోవులను వాడుతున్నారు. వాటి ద్వారా ఆవిడ ఏం చేస్తున్నారు, మన జీవితంలో గోవు చేస్తున్న అద్భుతాలు ఏంటి, గోసేవ, బ్రాహ్మణ సేవ, భూమాత సేవ చేయడం కలిగే అద్భుతాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. మీరు ప్రకృతి వ్యవసాయానికి ఏకంగా 80 ఆవుల్ని వాడుతున్నారు, పెంచుతున్నారు. వాటి వల్ల కలిగే అద్భుతాలు ఏంటి? అద్భుతాలు వాటి వల్ల అనే కంటే కూడా నేను చాలా అదృష్టవంతురాలని నేను చెప్తాను. ఎందుకంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకున్నా కూడా సంపద అంటే గోమాత, భూమి. సంపద అంటే ఇప్పుడు వచ్చిన పద్ధతి ఏదో కార్లు, బస్సులు, డైమండ్స్, నగలు, అది ఇది. అసలు సంపద అంటే గోమాత. ఒకప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లకి కట్నాలు ఇవ్వడం, డబ్బు అది ఇది ఇస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఆడపిల్లని అత్తగారింటికి పంపించేటప్పుడు గోవునిచ్చి పంపించేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆడపిల్లకి ఒకవేళ తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కాస్త ఆవు పాలు తాగితే బతకొచ్చు. ఆవు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇంకొకటి, ఆవు పాలల్లో ఉన్న విశేష గుణం ఏంటంటే పసిబిడ్డ, అప్పుడు పుట్టిన 24 గంటల బిడ్డకు కూడా ఆవు పాలు ఇవ్వచ్చు. అంత ఆవు అమృతం అన్నమాట. అది ఆ పాలు తాగి ఆ బిడ్డ బతుకుతుంది. అంటే అమ్మ పాల తర్వాత ఒకటి ఉంది అంటే ఆవు పాలు మాత్రమే. అది అంటే ఆవు పాలు అంటే దేశవాళీ ఆవు, ఏదైతే కామధేనువు దేశవాళీ ఆవు, అలాగా ఆవుల సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగిందంటే అది నేను ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. గోమాత సేవ, భూమాత సేవ, బ్రాహ్మణ సేవ, ఇవన్నీ హిందూ ధర్మంలో ఉన్నాయి. ఇవన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. సో అది నేను దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఆవు వచ్చేసి పాలు అమృతము. అది ఏదైతే సూర్యుడి ద్వారా గ్రహించేసి మనకి పాలల్లో అమృతం ఇస్తుంది. పెరుగు, మజ్జిగ, నెయ్యి, ఇది పోతే గోమయం ద్వారా ఘనజీవామృతం తయారు చేసేసి పంటలకి, చెట్లకి ఇస్తున్నాం. దాని ద్వారా వానపాములు వృద్ధి చెందుతున్నాయి. గోమూత్రము ఎన్నో రకాల వ్యాధులకి. ఆవు పేడలో 1 గ్రాములో వచ్చేసి 3 కోట్ల సూక్ష్మజీవులు, మన పర్యావరణానికి మంచి చేసే 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి. ఒకప్పుడు ఆవు ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్, ఇదైతే వాతావరణంలో వేడి, ఇదంతా తాపం ఉందో అది లేదు ఒకప్పుడు మనకి. ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే ఆవులు, భూమి ఇదంతా క్షీణించిపోతుందో అప్పుడు ఇదంతా భూతాపం మొదలయ్యి గ్లోబలైజేషను, ఈ ఎండలు, ప్రతి ఓజోన్ దెబ్బతినడం, ఇదంతా జరుగుతుంది. గోమూత్రానికి కూడా చాలా విశిష్టత ఉందన్నమాట. ఇదంతా పోతే ఇంకొకటి ఆవు పిడక. అది చాలా మనకి దివ్యమైన ఔషధం. ఎలా అంటే ఇప్పుడు ఉన్న సిటీ వాతావరణంలో చెట్లను కొట్టేస్తున్నాము. ఆక్సిజన్ తగ్గిపోయింది, మనుషులకి ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోయింది. ఒక పిడక వచ్చేసి అది ఇచ్చే ఆక్సిజన్ ఒక 10 చెట్ల ఆక్సిజన్తో సమానం అన్నమాట. అది ఎలా, ఇంకోటి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో కొన్ని సైంటిఫికల్ రీజన్స్, ఇదంతా పిచ్చని, వేదాంతమని, చాదస్తమని కొట్టి పారేసే వాళ్ళు లేకపోరు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము, బాగు చేయలేము కదా అందరినీ. సో విన్నవాడు వింటాడు, విననివాడు వినడు. అయితేను అది ఆవు పిడక ఏదైతే మనం తడిపేసి కొంచెం కాళ్ళు పెట్టుకుంటే డయాబెటీస్ అనేది కూడా చాలా వరకు రికవరీ అవుతున్నారు అనేది కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఇంకొకటి, ఆవు పిడక ద్వారా రేడియేషన్, ఏదైతే మొబైల్స్లో రేడియేషన్ వస్తుందో ఆ రేడియేషన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడంతా మొబైల్స్, లైటింగ్స్ ఇవన్నీ ఎక్కువ కదా, అండ్ అంతా కూడా పొల్యూషను, ఆ రేడియేషన్ అనేది కూడా ఆవు పిడక లాగే శక్తి ఉంది. ఇప్పుడు ఇలా స్టూడియోస్ ఇవన్నీ ఉన్నాయంటే ఒక 2 ఆవు పిడకలు పెట్టామంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది మన మీద చాలా వరకు తగ్గుతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆవు పిడకని మనము ఒక చిన్న పచ్చకర్పూరం వేసేసి కాల్చేసి దాని మీద 2 చుక్కల ఆవు నెయ్యి, శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి వేసేసి కానీ కొంచెం సాంబ్రాణి, గుగ్గిలము, కొంచెం బియ్యము, పంచదార, ఇట్లా అగ్నిహోత్రం చేసుకున్న కొంచెము లవంగాయలు, ఇవన్నీ అగ్నిహోత్రం చేసుకున్న పక్షంలో ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. అండ్ లంగ్స్కి చాలా మంచిది, లంగ్స్ని ప్యూరిఫై చేస్తుంది. ఈవెన్ కరోనా టైంలో మేమందరం పాటించిన విధానం అదే.
ఇది కాక కూడా 1984లో భోపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కుష్వాక్ ఫ్యామిలీ అని చెప్పేసి భోపాల్ గ్యాస్ కాండ్లో చాలామంది చనిపోయారు. చాలా కుటుంబాలు రాత్రే చనిపోయారు. కానీ ఆ ఫ్యామిలీలో ఎవ్వరి మీద కూడా ఒక్కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడలేదు. తర్వాత ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. దీన్ని కూడా కొట్టి పారేస్తారు అంటే మీ కడుపులో మీరు తింటున్న ఆహారం విషం, ఆ విషంతో విషపు మాటలే వస్తాయి కాబట్టి మనం పట్టించుకునేది ఏం లేదు. అయితేను వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరికి ఏమి హాని కలగలేదు. ఎందువల్ల కలగలేదంటే వాళ్ళ ఇంట్లో రోజు అగ్నిహోత్రం నడుస్తుంది. వాళ్ళు కుష్వాక్ ఫ్యామిలీ అని చెప్పేసి భోపాల్లో 1984లో జరిగింది. ఎవరైనా చిన్న విషయం గూగుల్లో వెతికినా కనిపిస్తుంది మీకు. అండ్ ఆ పొగ ద్వారా ఫుల్గా ఆక్సిజన్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఎందుకు చనిపోయారంటే ఆ విషవాయుల్లో ఆక్సిజన్ లేక చనిపోయారు. కానీ వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇల్లు మొత్తం ఆక్సిజన్ నిండి ఉంది. సో వాళ్ళు బ్రతికారు. సో ఆవు పిడకల్లో అంత ఉపయోగం ఉందంట, ప్రాణశక్తి ఉంటుంది. సో ఎవ్రీడే చిన్న ముక్క అలా కర్పూరం పెట్టి కాల్చుకొని ఎంతో ఖర్చులు చేస్తున్నాం కదా. సో ఎయిర్ ప్యూరిఫైర్లు ఇవన్నీ అవసరం లేదు. ఏదో రాగానే అది ప్యూరిఫైర్ అది ఇది కొట్టేసి అదంతా కెమికల్ వల్ల లంగ్స్ పాడవుతున్నాయి, స్కిన్ పాడవుతుంది. ప్యూరిఫైర్స్ వాడాల్సిన అవసరం లేదు. సాయంత్రం రోజు 5:30, 6 కాగానే సరే అగ్నిహోత్రం చేయడం, మంత్రాలు ఎంత కష్టం అనుకున్నప్పుడు బ్లైండ్గా ఒక ఆవు పిడకను కాల్చేసి అది ఇచ్చే ఆక్సిజన్ అమోఘం అనమాట. పచ్చకర్పూరం ఒక 2 చుక్కలు నెయ్యి వేసి సాంబ్రాణి కొంచెం గుగ్గులంగా వేసేసి ఇల్లంతా ఒక తిప్పామంటే పసిబిడ్డలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అండ్ ఇప్పుడు వచ్చిన పొల్యూషన్ ఏదైతే వాతావరణ కాలుష్యం ఇదంతా ఓజోన్ పొర దెబ్బతింటుంది. వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇది నిజం. ఈరోజు అసలు పల్లెటూళ్ళలో కూడా పెద్దగా పిడకలు తయారు చేయట్లేదండి. పల్లెటూళ్ళల్లో వ్యవసాయమే మానేస్తున్నారు, ఆవుల్ని అమ్మేస్తున్నారు. ఇంకా పల్లెటూళ్ళల్లో అంటే బాధాకరమైన విషయం ఏంటంటే స్వరూప గారు, చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు బాగోక ఉద్యోగం అవసరమయ్యి ఊరు వదిలేసి వెళ్ళిపోవాలని పరిస్థితి, మీదైనా మాదైనా. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దూరపు కొండలు నునుపు అని చెప్పేసి వీళ్ళేదో సిటీలో పోయారు, ఏదేదో ఉంది అక్కడ, ఏదో బతికేస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు సిటీలో ఫ్రిడ్జ్లు ఇవన్నీ అవసరం. ఓ పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, ఆ టీవీలు చూసామా, అది ఒక జీవన విధానం అయిపోయింది. అంటే ఫ్యాషన్, ఆ ఫ్యాషన్లో పడిపోయింది. అసలు మూలాలు ఏంటనేది కొంత అనేది మనం ఆలోచించుకుంటే అర్థమవుతుంది. దూరపు కొండలు నునుమని చెప్పేసి ఎక్కడో పోతుంటే ఏం లేదు అక్కడ. మన మూలాల్లోనే ఉందంతా కూడా మన మూలాల్లోనే ఉంది. మన బ్యాక్ టు రూట్స్ అనేది పెట్టింది కూడా మా షాప్ పేరు కూడా దీనికే అనమాట. ఇది మర్చిపోతున్నారు జనాలు. వ్యవసాయాన్ని కూడా ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఇష్టంగా చేయట్లేదు పల్లెటూరులో. అదేదో ఒక డ్యూటీలాగా, ప్లస్ అది వ్యవసాయం అనడానికి కూడా లేదండి. అది ఎప్పుడైతే సరే భూమి మీద కెమికల్ పెస్టిసైడ్ స్ప్రే చేసి యూరియాలు వేసి అవేసి ఇవేసి పెట్టి మన బిడ్డకి మనం యాంటీబయాటిక్స్ వేస్తున్నాం. కొంత పంట తక్కువ వస్తుంది, పర్వాలేదు, బిడ్డకి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి, వాళ్ళు బాగుంటారు. మనం బతుకుండగానే మన కళ్ళ ముందు పిల్లలు ఆరోగ్యంగా తిరుగుతారు అనేది నా బాధ. ఈ బాధ నుంచి వచ్చిందే కృష్ణా ఫార్మ్స్ తప్ప దాంతో నేనేదో బతికేయాలి, కోట్లు సంపాదించాలి, వ్యాపారం చేయాలన్న ఆలోచన ఎంత మాత్రం లేదు. ఇది నిజం. ఎందుకంటే ఆల్రెడీ దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాము. సో ఇదేంటంటే సొసైటీకి నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి నా వంతు నేను కొంత చెయ్యాలి కాబట్టి, అండ్ భూమాత గోమాత సేవ చేయాలి. భూమిని పాడవకుండా వ్యర్థాలు వేసి ప్లాస్టిక్ వాడి కెమికల్ పెస్టిసైడ్ వేసి ఏదైతే ఆగమైందో ఆ చిన్న బాధలోంచి వచ్చింది. నేను చేస్తున్నాక నేను ఒక్కదాన్ని చేస్తే దేనికి పనికిరాదు, చాలామంది చెయ్యాలి. అలా చేయాలనుకున్న రైతులు కూడా ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నప్పుడు గోమూత్రం, గోమయం ఇవన్నీ ఉన్నాయి, నేను సహాయం చేయగలను వాళ్ళకి. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర పెద్దగా ఈ పిడకల ఉపయోగం కనిపించట్లేదు, కానీ నార్త్ ఇండియాలో చూసినప్పుడు ఢిల్లీ లాంటి పెద్ద పట్టణాల్లో కూడా ఇప్పటికీ చాలా ఇళ్లలో పిడకలు ఉంటాయండి. రోజు సాయంత్రం అయ్యేసరికి పిడకతో ధూపం వేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా పరిస్థితుల్లో తేడాలు ఉన్నాయి? మనం ఎందుకు పెద్దగా మన సంప్రదాయ పద్ధతుల్ని పాటించట్లేదు, మర్చిపోతున్నామంటారు? ఇప్పుడు ఏమనాలి చెప్పండి, కన్ను మనదే ఏలు మనదే అన్నట్టు మన కంటిని మనం వేలుతో ఎక్కడ, మన వాళ్ళని మనం ఎక్కడ తప్పుపడదని చెప్పండి. తప్పు పట్టలేం కదా. ఇప్పుడు మన వాళ్ళని విదేశీ పోకడ ఫ్యాషన్స్లో పడిపోయి మనం ఇలా అవుతున్నాం అంతే. ఇక మన వాళ్ళని అంతకంటే మించి మనం మన వాళ్ళని అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదేమో.
కొంత అనేది మారాలంతేనండి, ఏం లేదు. ఇప్పుడు ఏం వేసుకుందామన్నా ముందు మాకు పిడకలు దొరకాలి కదా అని చెప్పేసి అనేవాళ్లే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో నేను చూశాను, ఆన్లైన్లో పిడకలు అమ్ముతున్నారు, పిడకలు 10 రూపాయలు అని కామెంట్స్, ట్రోలింగ్ కూడా నేను చూశాను. మరి హెల్త్కి ఇంత మంచిదాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాం? పైగా ఎవరైనా పాటిస్తే దొరుకుతున్నాయంటే దాన్ని విమర్శిస్తున్నాం. నేను చెప్తున్నాను కదా, విషాహారం తింటున్నారు కనుక విషమే బయటకు వస్తుంది స్వరూప గారు. సింపుల్ థింగ్. ఇప్పుడు మన తల్లిదండ్రులు మంచిగానే కన్నారు, మంచి సంస్కారమే నేర్పించారు, బాగానే ఉన్నాము. కానీ మనం తింటున్న ఆహారం విషాహారం. విషాహారం వల్లనే విషం బయటకు వస్తుంది. మాట్లాడే మాటలు విషపూరితంగా ఉంటున్నాయి. మంచి ఆహారం తింటే మంచి మాటలు వస్తాయి, ఇంతే. ఇంతకు మించి ఇంకా వాళ్ళని మనం ఏమైనా అనడానికి కూడా మన నోరు కలుషితం అయిపోతుంది. మనం మంచి ఆహారం తింటున్నాం కాబట్టి మనం వాళ్ళని ఏమనలేము, వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు పేడ పురుగులు ఉంటాయి, పేడలో పుడతాయి, పేడ తింటాయి, పేడలోనే చచ్చిపోతాయి. వాటి జీవితం అంతవరకే. అవేమీ చెయ్యవు, చూడవు, ఏం లేదు. ఇప్పుడు గొంగళి పురుగు ఉంది, అది చక్కగా తను రూపాంతరం చేసుకొని బటర్ఫ్లై అవుతుంది. సో నువ్వు పేడ పురుగుగా పుట్టి పేడ పురుగుగా చస్తావా పేడ తిని? గొంగళి పురుగులాగా ఉండేసి నువ్వు సీతాకొకవై చిలుకవై చక్కగా పెరుగుతావు అనేది నీ అవగాహన, నీ మెదడుకు సంబంధించిన విషయం. ప్రతి ఒక్కళ్ళని మనం ఆపలేం కదండి. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏంటంటే రాక్షసుల కాలంలో మాంసం తిని యజ్ఞాల్ని, యాగాల్ని, ఇప్పుడు మనం చేస్తున్నది ఇదంతా యజ్ఞమే. ఒక రకంగా భూమిని కాపాడాలనే యజ్ఞంలో ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు 40 సంవత్సరాలు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి, విజయరామ్ గారు ఎంతో మందికి ఇంతమంది రైతుల్ని ముందుకు తీసుకెళ్ళి ఇంత చేసుకొచ్చారంటే పని పాట లేక కాదు, వాళ్ళు బతకలేక కాదు. చూసి సొసైటీని చూసి బాధతో వాళ్ళు ఒక అడుగు ముందుకేసినప్పుడు వాళ్ళ దారిలో మేమందరం పోతున్నాము, మా వెనక రండి. అంతేకాని మధ్యలో అది ఇది ఇదని ఇప్పుడు అందువల్ల మీరు అన్నంత మాత్రం మేము ఆగేదేం లేదు. ఎందుకంటే చేస్తున్న పని మంచిది, మాకు తెలుసు, అది ధర్మబద్ధమైన పని మాకు తెలుసు. కాబట్టి మేము ఆగము, మేము పోతాం ముందుకి. బట్ మిమ్మల్ని మీరు ఆగం చేసుకోకండి. ఏం చేయకపోయినా మంచి ఆహారం తినండి. మీరు చూడండి, 45 రోజులు మంచి ఆహారం తిని చూడండి, మీ నోట్లోంచి మంచి మాటలు వస్తాయి, బాగుంటారు. అండ్ మీరు కాదు, మీరు వచ్చేసి భారతదేశానికి పట్టుకొమ్మలు. అండ్ మీకు పుట్టిన పిల్లలు సొసైటీకి మీరు ఇచ్చే ఆయుధాలు. ఈ రోజున మనం బతుకున్నామంటే ఇద్దరి వల్లే బతుకున్నాము స్వరూప గారు, సైనికుడు, రైతు. ఈ రోజున నువ్వు మొబైల్లో కూర్చొని ఇలా కామెంట్ పెడుతున్నావు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు అంటే అక్కడ నీకు బార్డర్లో సోల్జర్ నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ఈ రోజున పెట్టే శక్తి, జీవశక్తి నీ చేతుల్లో వస్తుందంటే నువ్వు నోట్లోకి తినే ఆహారం రైతు పండిస్తున్నాడు. ఇవి రెండూ మరిచి వీళ్ళిద్దరినీ కామెంట్ చేసిన పక్షంలో పుట్టగతులు ఉండవండి. ఏమైపోతారనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇది నేను బాధతో అంటున్న మాట. కోపం అనేది నాకు ఎవరి మీద లేదు, రాదు. ఎందుకంటే బాధతో అనే మాట అది తప్పు మా అనుకోండి. వీలైతే మర్చిపోయాను ఇంకో విషయం చెప్పడం మీకు. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి వ్యవసాయ పరంగా చాలా మార్పులు చేర్పులతో పాలేకర్ గారిది చాలా పెద్ద సదస్సు నడుస్తుంది ఇక్కడ కన్హా ఫన్ సిటీ బెంగళూరు హైవేలో. సో చాలామంది యువ రైతులు, ఇప్పటివరకు 10,000 మంది యువ రైతులకు శిక్షణ ఇస్తున్నారు అక్కడ. ఇలా ఖాళీగా మొబైల్లో అది ఇది చేసే బదులు అక్కడ వెళ్ళేసి కోచింగ్ నేర్చుకోండి, ప్రకృతి వ్యవసాయం నేర్చుకోండి. చాలా పెద్ద సదస్సు అనమాట అది. ఒక తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం, దాన్ని మిస్ చేసుకోకండి ఎవరు కూడా. ఫిబ్రవరి 15వ తారీఖు విజయరామ్ గారి ఆధ్వర్యంలో పాలేకర్ గారు కూడా ఉంటారు. 10 రోజుల ప్రోగ్రాం అనమాట. దానిలో వచ్చేసి చక్కగా కొన్ని మెళకువలు నేర్చుకోండి. ఎందుకంటే ఒక మాట మాట్లాడడం తెలుసుకొని మాట్లాడండి ఏంటి అనేది. ఒక ఆడ మనిషి వ్యవసాయం చేస్తుందంటే ఏది పడితే అది మనం అమ్మ, చెల్లి, అక్క అందరిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మన అమ్మలు చిన్న 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తేనే ఇప్పుడు నడుము నొప్పి వచ్చి పడుకునే రోజుల్లో మనం ఇంత కష్టపడుతున్నామంటే అది ఈజీ టాస్క్ కాదు కదా, ఒక మాట అన్నంత తేలిక కాదు. సో ఆ సదస్సుకు మటుకు అటెండ్ అవ్వండి వీలైతే ఓపిక ఉంటే. లేదంటే బద్ధకస్తులుగా అలా మిగిలిపోండి, మీ జీవితం ఇంకా అగమ్యగోచరంగా ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. గోమాత గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.